ఏనుగులు తొక్కిండ మన్ను ఆ మన్ను అమ్మా ఆమెకి అశ్వశాల అంటే గుర్రాలు తొక్కిండ మన్ను, గోశాల ఆవులు తొక్కిండ మన్ను అన్నీ తెచ్చి కలశాలకేసి నాకు అభిమంత్రించి అమ్మా ఆ స్వామికి బరే తేనె ఒక 2-3 కేలు కానీ 5 కేలు కానీ తేనెల అభిషేకం చేసి అమ్మా హోమం చేయాలని సంకల్పం ఉంది, నక్షత్ర హోమం పుణ్యమేయాలని సంకల్పం ఉంది. దానికి యోగుతుండేటువంటి మనిషి ఉండడు, వాళ్ళు ఆశపడేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు దేవుని కార్యం చేయాలంటే ముందుంటారు, అట్లా వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు సంకల్పం చేసుకోండి. అంటే ఈ పొద్దు చేసి మనం ఈ భోజనం బాగుంది తప్ప ఏదో క్యారియర్లో ఉంది డబ్బులో ఉండి తెచ్చింది గమగమ అంటా ఉంది తింటే దాని వెనక ఎంత శ్రమ ఉంది, దాన్ని చేసేదానికి ఏం పదార్థాలు కావాలా, దానికి ఎంత రెడీ చేసుకోవాలా, అవంత శ్రమ ఉంటుంది అమ్మా. అట్లా అది చేస్తే కదా మనం తినేకొచ్చేది పొద్దు, మనం అది చేసేయకుండా మనకు అది పలావ్ బాగుండే అని అది కలాపగా నిలిచిపోతుంది. దానికోసం మీకు చెప్తా ఉన్నాను, ఒక శ్రమ అనే దాన్ని వేయండి. ఏదే కానీ అమ్మా ఈ మన హిందూ ధర్మంలో ఉండేటువంటిది అట్లా ప్రత్యక్షంగా నడుస్తాయి ఇవన్నీ. మీరు దానికి మనసు చేయాలంతే, ఒకటోది. రెండోది వచ్చేసి బాగా అర్థం చేసుకోండి, పరీక్ష చేసినట్ల మనము ఒక అరటి తోట బాళమాలని ఉండొచ్చునమ్మా, అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకొని ఒక మన్ని సూక్తం అని వస్తుంది. మన్ని సూక్తం అంటే ఆయన్ని స్మరణ చేసేది, తేనెతో అభిషేకం చేయండి. మరి మన ఎంతనే పరాడినట్టు ఉంటుంది ఆయన. అందుకే ఈ పద్ధతికి వాటిలో వస్తే ఇవాళప్పుడు వాటి పేరు చెప్పరాదంటారు. వాటికి ఒక నువ్వు 10 రకాల పండ్లు పెట్టిండో అవి ఏరుకునేదే బాళపండ్లు. ఎందుకు చెప్పు, ఆంజనేయ స్వామి అంశ అవంతా. కాబట్టి ఆ ప్రత్యక్షంగా మనం చూడొచ్చమ్మా, మన వెంటనే పరాడినట్లే ఉంటుంది. చాలా మితిమీరినటువంటి కష్టాలు, చాలా మితిమీరిన గ్రహ బాధలు, ఈ శనికాటము మితిమీరిపోయినాడా ఆ మన్ని సూక్తంతో ఆంజనేయ స్వామికి అరటి తోటలో అభిషేకం చేయి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్వైత్ అంటాడు పరమాత్ముడు. ఆయన్ని తలుచుకుంటే చాలంట, బుద్ధి యశోబుద్ధి, బుద్ధిర్బలం యశోధైర్యం, ఎటువంటి పనులపైన కూడా ముందడుగు, నిర్భయత్వం భయం అనేదే ఉండదంట ఆయన తలుచుకుంటే, అరోగత ఎప్పుడు రోగము చేతుల నొప్పి, కాళ్ళ నొప్పి, శరీరం నొప్పి బాధపడేది, అరోగత అజాడ్యం పొద్దున్న పడుకుంటే 11 గంటలు లేచేది, తిరిగి భోజనం చేసి 2 గంటలు పడుకుంటే మధ్యరాత్రి లేచేది. అట్లా అజాడ్యం అంటారు దాన్ని. అజాడ్యం ఉండేటువంటి మనిషి జాగృతం కాకుంటే వాడి జీవితమే వ్యర్థము. ఎప్పుడు రోగాలు అదే కదా మనకు అవుతూ ఉంటుంది. మొబైల్ చూసి 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 రాత్రంతా లేచిండేది, పొద్దున అంతా పడుకునేది. అట్లా అదే కదా ఇప్పుడు అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ మొబైల్ చూసి పొద్దునే అంతా కళ్ళు ఇంటిలా ఉంటాయి, తాగిన వాళ్ళకి అట్లా కళ్ళు అద్దాలు వేసుకునేది, ఇవన్నీ మనకి ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు ఇవన్నీ. కాబట్టి అటువంటి మన వేదాలు చెప్తాడు, నువ్వేమి చేయొద్దు, మని సూక్తంతో మహానుభావుడు ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం చేయి తేనెతో, మన ఎంట చుట్టేసలు పోరాడతాడు, ఆకర్షణ అయిపోతాడు. అట్లా మీ మీ స్థలం ఉందే, ఇది ఎక్కడా చూడలేదు నేను, ఎక్కడో కనబడచ్చు. మన ఊళ్ళో ఇదే ఫస్ట్ నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తూ ఒక 4-5 ఏళ్ళ నుంచి వస్తున్నాను కదా, 4 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నాను వస్తూ ఉన్నాను. కాబట్టి నాకు అది ఇక్కడ నాకు పరిస్థితి అర్థమా. అయితే ఈ గణపతి స్వామి మీరు ఎక్కడో అక్కడ కంకణం కడతా ఉండరే, మా వాళ్ళకి మంచిదే, మేము ఎప్పుడు వస్తాము రావాలా అని అడిగిరే, నాకు అప్పుడు ఓహో ఈ జాగాకి బలం వస్తూ ఉంది. వచ్చేదాన్ని మనం ఇంకా నీళ్ళు వస్తూ ఉంటే కాలు చేసి ఇడాలి, కానీ నాకు కట్టిసి ఇంకో దాకా పోయాక ఇడరాదు. అట్లా మీరు యోచన చేయండి మంచి మనసుతో. మా దేవతా కార్యం ఇది నిస్వార్థంగా చేసినట్టు పని. సర్వే జన సుఖినో భవంతు ఉంటాం. అందరికీ నానా గోత్రేభ్యో నానా నామభ్య అంటాం. పుణ్యాహవాచంలో అదే చెప్పేది, దాంట్లో స్పష్టంగా చెప్తాడు, తజ్జలం శాంతిరస్తు. ఆ వాస్తువర్ణ కలశం పొద్దునే ఆవాహన చేసిపోయి దీంట్లో ఉండేటువంటి నీళ్లు ఎటువంటివంటే ఆ నీళ్లు ప్రోక్షణ చేసుకునేది కానీ తాగేది కానీ తీర్థరూపంగా వేసుకున్నా కూడా శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి
అవిఘ్నమస్తు, ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, స్వస్త్యస్తు, శుభం కర్మ అస్తు ఉంటాము. ఇట్లా ప్రత్యక్షంగా